మనవరాలు పెళ్ళికి పోదండి అమ్మ. పెళ్ళి పోతాడు సాంబాయి ఉండా లేదా ఉండాలి, అడిగి పోతాడు. నేను చూసేస్తాలే. సాంబా సాంబా, ఏం జ్వరం వచ్చిందా? సాంబా, ఓ సాంబా, జ్వరం వచ్చిందిగా, ఒళ్ళు కాలుతుందిగా. చెమటలు పడుతున్నాయి కదా సాంబా, ఫ్యాన్ కూడా బంద్ చేశారుగా. మాత్రలు వేస్తున్నావా సాంబా? అదే తగ్గుతుందండి. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, నీకేమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదండి. ఎప్పుడొచ్చి నువ్వు? నిన్న మా అమ్మాయి ఇంటికి వచ్చిన నీ బిడ్డ నీ గురించి చెప్పింది, బాగా చూడదని. సాంబా, వాంతి చేసుకుంటావా ఏంది? మొన్నటి నుంచి ఒకటే వాంతులు. ఇంకా కడుపులో ఏముంది? కడుపు మొత్తం పచ్చి చేసింది, ఏమి లేదు కడుపులో. తెచ్చుకున్నావా? పింఛన్ పోతేనే ఎండ దెబ్బతగింది. మంచిలా రాదు. ఏం తాగమంటూ స్నానం చేసే లోటాలే పెట్టిపోయారు. పింఛన్ పోయి వస్తుంటే నీరసంగా ఉంటే అక్కడ వాటర్ పడితే వాటర్లో 4 ఇడ్లీ తిని ఆండే మంచినీళ్ళు వస్తుంది. సరే. టిఫిన్ ఏముందా? ఇడ్లీ ఉంది. ఇడ్లీ ఉందా? ఒక ప్లేట్ ఇడ్లీ. ఇంకే మాదే కానీ అట్లే మందులు తెచ్చుకోవచ్చుగా. మందులు తెచ్చుకుంటే అమ్మాయి ఊరుకుంటుందా? ఊరుకోండి. ఆగు ఆగు, పింఛన్ తెచ్చావా? తెచ్చినమ్మా. పింఛన్ తెచ్చావుగా, నాకు ఇవ్వు. అమ్ములు ఏదైనా తీసుకురాపో. అడబెట్టు అమ్ములు, అడబెట్టు. పింఛన్ దాంట్లో మందులు అయిపోయి జనాలు లేని అమ్మ, మందులు తెచ్చుకుంటాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, పింఛన్ నల్లే. పింఛన్ ఇంకో నెల పింఛన్ ఏది? మందుల కోసం ఉంచుకున్నమ్మా. మందులు లేవు, గిందులు లేవు. నెల పింఛన్ నాకు ఇవ్వాల్సిందే. నెల పింఛన్ కూడా ఇవ్వు.
మందులు తెచ్చుకుందాం అనుకున్నాను. 30 రూపాయలు తక్కువ ఉన్నాయిగా. అమ్మ వస్తుంటే నీరసంగా ఉంటే 30 రూపాయలు పెట్టి ఇడ్లీ తిన్నమ్మా. ఇంటికాడ తింటనే ఉన్నావుగా, దున్నపోతున్నాగా, సరిపోవట్లేదా? కాడ తింటున్నమ్మా, సరిపోవట్లే. 30 రూపాయలు తక్కువ ఇచ్చినందుకు ఈ రోజు నీకు అన్నం పెట్టను. డబ్బులు ఇంట్లో పెట్టు. నీ ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, 1 రూపాయి కూడా పంపరు. కూడా నా కడుపుని పుట్టిన బిడ్డవే కదా తల్లి. నీ కొడుకులకి ఒక్కొక్కళ్ళకి 10 ఎకరాలు ఇచ్చినావు, నాకు 1 ఎకరం ఇచ్చినావు. అమ్మమ్మ మా అమ్మకి ఇస్తే అదే నాకు ఇచ్చినావు. నీ కష్టం ఇచ్చినావా? అమ్మ చచ్చిపోయిన తర్వాత ఆ మిగతా 2 ఎకరాలు కూడా నీకే ఇద్దాం అనుకున్న తల్లి. ఆ కొడుకులు బండే లేదమ్మా. నీ దగ్గర ఉంచుకో, 6 నెలల్లో తీసుకపోతా అన్నారు. 2 సంవత్సరాలు అయింది, ఇంకా తీసుకోబోట్లే. వచ్చి తీసపోతారులేదు తల్లి. అమ్మ చదవట్లేదు తల్లి, కూర్చున్న తల్లి. నీ కొడుకులు డబ్బులు పంపించట్లేదు కాబట్టి నేను నీ పింఛన్ కిరాయి కింద తీసుకుంటున్నా. అమ్మ నిన్ను చిన్నప్పుడు మంచి గార్భంగా నేను పెంచుకున్న తల్లి. పెళ్ళైన దాకా నేను మంచిగా చూసుకున్న తల్లి. మన ఇంటి పని తల్లి. ఆ కొడుకు 10 ఎకరాలు ఇచ్చినావు, ఈ కొడుకు 10 ఎకరాలు ఇచ్చినావు. నాకేమి ఇచ్చినావు? 1 ఎకరం ఇచ్చినావు. రామరామా, ఇదే విచిత్రం. తండ్రి దగ్గర అద్దె తీసుకోవటం ఏంటి? నా మీద బాగా కక్ష పెట్టుకుంది. మాట మాటగా తిడుతుంది, కొడుతుంది. అర్థమైతేనే ఉంది. ఒక సీడ పురుగులు చూసినట్టు చూస్తుంది. పెట్టిందా? పెట్టింది చూడు. కుక్కలు కూడా తినవండి, ఈగలు దోమలు వాడిని అన్నం సాలి అన్నం అని. ఇది నా బతుకు, ఏం చెప్పాలి? ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికి ఉండదు. నన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తుంది. నేను కూడా ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేను. నేను కూడా ఇక్కడ మాట. రోజుకి ఎన్నిసార్లు అన్నం పెడుతుంది? అన్నం కూడా డబ్బులు ఇస్తేనే పెట్టింది. రోజు డబ్బులు ఆడి నుంచి వస్తాయి నీకు? పింఛను అయ్యా, పింఛను. లే, ఇంకా పడుకునేది దున్నపోతారుగా. అమ్మ లేచి ఎడిపోయినమ్మా. నిన్న పొద్దుకూకులు 24 వాడుతున్నాము. ఎటన్నా పో, బాటల్లో కప్పులు కొడుతావో, బస్ స్టాండ్లో జేబులు కొడతావో, దొంగతనం చేస్తావో, నాకు 100 రూపాయలు తెచ్చిలా. అమ్మ నాకెందుకమ్మా ఈ శిక్ష? శిక్ష కాదు, లేచిపో. డబ్బులు తెస్తేనే అన్నం పెడతా. పోతలే తల్లి. ఎటు పోవాలా? ఏడ చావాలా? ఏడైనా చావు 100 రూపాయలు తేవాలంటుంది. ఏంది నాకు ఈ కర్మ? ఏముందిరా ఏముందిరా జీవితం అంటే ఏముందిరా, వచ్చినప్పుడు ఖాళీ చేతి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతిరా. పుట్టుక నుంచి చావు వరకు చిన్న ప్రయాణం రా, మధ్యలో ఉన్న క్షణాలే నిజమైన సంపదరా. డబ్బు గొప్పతనం కాదు, మనసే గెలుపురా. మనిషితనం కోల్పోతే మిగిలేది ఏముంటుందిరా? ఏముందిరా ఏముందిరా జీవితం అంటే ఏముందిరా?
జీవితం సత్యం. పెద్ద మనిషి ఏది సీసాలు తీసాలా అమ్మటావా? సరే అడిపోయి తీసుకుంటున్నా. తీసుకుంటా. ఏంటి కనపడతలేదా? అడిపోయి ఇక కొత్త మనిషిలా కనపడుతున్నాయి. ఈ ఊరు కాదంటుందా? కొత్తేనండి, కొత్తేనా? అందుకే తీసుకుంటాను అడిగింది కొత్త కాబట్టి. అదేనా? వామ్మో, బాగానే కష్టపడ్డావుగా, బాగానే సంపాదించినావుగా. కత్తి ఏమిటు? ఏమొస్తాయి దానికి? 30 రూపాయలు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. 40 రూపాయలు ఏంది? 40 రావయ్య. అసలే రేటు పడిపోతుంది, గంటకు రేటు పడిపోతుంది. సార్ సీసాలు సార్ కష్టపడే సార్ ముసలి 30 వస్తాయి. సరే నీడకరా, ముందు నీడకరా. ఎండలో అయ్యి ఉంటుంది, నీడకరా. ఇది నిలబడ, నీడకు నిలబడయ్యా కొద్దిగా. ఏంది చూస్తున్నావు? జర మంచోళ్ళకి కనపడుతుంది. చిన్న చొక్కేసుకొని వచ్చినా ఏంది? ఆ పరిస్థితి వచ్చిందండి. కొద్దిగా మంచిలు తాగుతావా? అగో ఇంక పట్టుకుంటా ఒక బుక్కడి తాగు. పెద్ద మనిషి ఎవరైనా నేను ఇంత కష్టపెట్టేది? కొడుక, కోడల, బిడ్డ, అల్లుడా? అందరు కలిపి ఈ పనులు చేస్తారు. పాపం బాగా దూపం మీద ఉంటుంది. పొద్దున వచ్చిందండి. ఆ సీసాలు ఏమన్నా తిన్నావా? 40 రూపాయలు ఇమ్మంటే నువ్వు 30 రూపాయలు ఇస్తాను. 30 వస్తాయి. చెప్పు. కొడుకులకి 2 కొడుకులు, ఎన్ని ఎకరాలు పెంచినావు? ఒక బిడ్డ. ఎన్ని ఎకరాలు పెంచినావు? కొడుకులకి సరే ఒక 10 ఎకరాలు ఇచ్చింది. ఓ రాయను, మరి నీకు ఈ కర్మ ఏంది? నేను ఒక 2 ఎకరాలు ఉంచుకున్నా. నాకు ఆరోగ్యం బాగాలేక 2 ఎకరాలు అమ్ముకొని చూసుకున్నా. కొడుకులు 1 రూపాయి ఇవ్వలే. బిడ్డకి లేదా? బిడ్డకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నా భార్యకు 1 ఎకరం కట్నం ఇచ్చాను. ఆ ఎకరం బిడ్డకి పెట్టిన. నా బిడ్డకి పెడితే నువ్వు కొడుకులకి ఎక్కువ. నీ జాతకం బాగాలే, రేటు తగ్గిపోయింది. నువ్వు 40 అడిగినావు, 30 ఇద్దాం అనుకున్నా, కానీ రేటు పడిపోయింది. ఇద్దాం అనుకోలేదండి, ఇస్తానన్నారండి. ఇస్తా అని కూడా అన్నా, మరి రేటు చూడండి. నేను ఇయ్యను. ముసలి ఎవరికైనా రేటు చూసే ఇస్తా. అమ్మ ఒక 20 ఇబ్బంది పెట్టకండి. ఒక 20 అమ్మ. చూడు పెద్ద మనిషి, నేను నీకేమీ మోసం చేయట్లే, ద్రోహం చేయట్లే. రేటు ప్రకారంగా తీసుకుంటా. వ్యాపారం ఎట్లా ఉంటుందండి? ఇగో 20 రూపాయలు ఇస్తున్నా, తీసుకో. మోసం చేస్తుందండి. మోసం కాదు ఇది, 30 అన్నారండి. రేటు చూసినా మా వ్యాపారం. 30 లేదు తీసుకో. పెద్ద మనిషి ఇక పో. ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి అండి. ఇక పో. వ్యాపారం ఇది, రేటుని చూసి వ్యాపారం చేయాల. నువ్వు అనుకున్నట్టుగా రావు. పో. మాట పోతే మాట రాదండి. పో. రేటు గారు ఇంతలోకనే 30 రూపాయలు అన్నాడు, ఇంతలోకనే మళ్ళీ 20 రూపాయలు అన్నాడు. రేటు తగ్గిందని అన్నాడు. జనాల కాడ ఇంత స్వార్థం ఉంటే ఇంకెట్టినే ఉంటుంది. నా బిడ్డ కూడా నన్ను ఈ విధంగానే స్వార్థం చేసి నన్ను సీసాలు ఏరుకునే పరిస్థితి తీసుకొచ్చింది నా బిడ్డ. నేను ఏం చేసి నా కర్మ ఇట్లా రాసి పెట్టింది. అమ్మా ఏంది తెచ్చినవా? అమ్మా తెచ్చింది తల్లి, కాకపోతే కప్పులు కడగలే, దొంగతనం చేయలే, జేబులు కొట్టలే, ఆడ దోమలు ఆడుకొని బీరు సీసాలు అమ్ముకొని తీసుకొచ్చినమ్మా. కాకపోతే తల్లి, నేను నీతిగా బతికిన, నిజాయితీగా బతికిన, ఒకరితో మాట్లాడకుండా బతికిన తల్లి. నాకు ఈరోజు ఈ కష్టాలు వచ్చినాయి అమ్మా. తెచ్చినమ్మా, ఇస్తాము. తీసుకోమ్మా. ఏంది 20 తెచ్చినావు? 100 ఏది? అమ్మా ఆడ ఎత్తుకొని బీరు సీసాలు అమ్ముకొని నాకు 20 రూపాయలు తెచ్చింది తల్లి. 20 రూపాయలు తెచ్చినావు. నీ దిక్కున్న కాడ చెప్పు, సద్దనమే పెడతా. ఇద్దరి బాధ ఒకటే.
నిన్ను బిడ్డ ఇబ్బంది పెడుతుంది, నన్ను కోడలు ఇబ్బంది పెడుతుంది. మీరు ఏం చేద్దాం? నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నువ్వు వస్తానంటే నేను తీసుకెళ్తా. నీతో నేను ఎక్కడికైనా వస్తా. ఈ కష్టాలు బాధలు నాకు కూడా తప్పుతాయి. ఒక నిర్ణయం తీసుకున్నా, నేను అనాథాశ్రయానికి పోతున్నా. అక్కడ అన్నం పెడతారు, అన్ని పెడతారు. చచ్చిపోయినా కానీ దానం చేస్తారు. అదే వీరారెడ్డి గారు దేవుళ్ళలాగా వచ్చారండి. నేను కూడా నీతోటే వస్తా. చచ్చినా మీతోటే ఉంటా, బతికినా మీతోటి ఉంటా. నేను మీతోటి వస్తానండి. సర్లే పోదాం. సరే. పెట్టుకొచ్చింది పోదాం తొందరగా.